guys, welcome to DIY with Pravi. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నోటిఫికేషన్స్ కోసం యాక్టివేట్ చేసుకోండి. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఆంధ్ర ఫేమస్ పచ్చళ్ళలో ఒకటి అయిన ఆంధ్ర మాత గోంగూర పచ్చడి. మరి ఈ గోంగూర పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, దాని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ముందుగా 500 గ్రామ్స్ గోంగూర తీసుకొని 2-3 సార్లు బాగా కడిగి నీళ్లు వార్చే దాంట్లో వేసుకొని 1 గంట సేపు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో 3/4 స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా వేగించుకోవాలి. మెంతులు వేగుతూ ఉండగా 1.5 స్పూన్ ఆవాలు కూడా వేసుకొని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న ఆవాలు మెంతులను ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన తరువాత ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ వేరుశనగ నూనె వేసుకొని 50 గ్రాములు ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి వేయించుకున్న తర్వాత ఎలాగో మిక్సీ పడతాం కదా, మళ్ళీ ముక్కలు చేసుకోవడం ఎందుకు అనే డౌట్ వచ్చే వాళ్ళకి చెప్తున్నానండి. ఇలా ముక్కలు చేసుకోవడం వల్ల మనకి ఎండుమిర్చిలో ఉండే గింజలు కూడా దోరగా వేగి టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకనే ఎప్పుడైనా ఎండుమిర్చి వేయించుకునేటప్పుడు ఇలా ముక్కలు చేసుకోవాలి. ఇలా ఎండుమిర్చి వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన ఎండుమిర్చిని ఒక మిక్సర్ జార్లోకి వేసుకొని 2 స్పూన్స్ ఉప్పు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 స్పూన్స్ వేరుశనగ నూనె వేసుకొని అది కొద్దిగా వేడెక్కిన తరువాత గోంగూరను కొద్దిగా ఇలా వేసుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ మేము యూజ్ చేసే కడాయి చిన్నది అవడం వల్ల గోంగూర ఒకటేసారి వేయడానికి కుదరట్లేదండి. మీ దగ్గర సరిపడా కడాయి ఉంటే మొత్తం గోంగూర ఒకటేసారి వేసుకొని ఉడికించుకోవచ్చు. ఇలా గోంగూర కొద్దిగా వేసుకుంటూ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. గోంగూరను ఉడికించుకునేటప్పుడు ఇలా 2-3 నిమిషాలకి ఒకసారి మూత తీసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ ఉడికించుకునే ప్రాసెస్ అంతా మనకి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, లేదంటే అడుగున అంటుకుపోతుంది. గోంగూర ఆకు మొత్తం చక్కగా ఉడికి ఇలా పేస్ట్లా అయ్యి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ మనం గోంగూరను మెత్తటి పేస్ట్ అయ్యేలా ఉడికించుకుంటున్నాం కాబట్టి మళ్ళీ దీన్ని గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా గోంగూర దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని ఇందులో 3 స్పూన్స్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం గోంగూరను బాగా ఉడికిస్తున్నాం కాబట్టి ఈ గోంగూర పచ్చడి మనకి 1 సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ గోంగూర పేస్ట్ పూర్తిగా చల్లారిన తరువాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మెంతులు, ఆవపిండి పౌడర్ని అలాగే ఎండుమిర్చి పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపుల కోసం ఒక కడాయిలో 150 గ్రాములు వేరుశనగ నూనె వేసుకొని అది వేడెక్కిన తరువాత 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపగుళ్ళు, 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బలు, అలాగే 4 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగుతూ ఉండగా 1/2 స్పూన్ ఇంగువ వేసుకొని బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు కరివేపాకు వేసుకొని తాలింపు దినుసులన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు దినుసులన్నీ చల్లారిన తర్వాత గోంగూర పేస్ట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే తాలింపులు మనకి పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోవాలండి, లేదంటే ఆ నూనె వేడి వల్ల పచ్చడి మనకి నల్లగా అయిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకి గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. ఇక్కడ మనం గోంగూర బాగా డ్రై అయ్యేంత వరకు ఉడికించుకున్నాం కాబట్టి ఇది మనకి 1 సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి.
వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి ఈ గోంగూర పచ్చడి కలుపుకొని తింటే ఆ టేస్టే వేరండి. చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పడం కాదు, మీరే ట్రై చేయండి. టేస్ట్ డెఫినెట్గా నచ్చుతుంది. అలాగే మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ని మాతో షేర్ చేయడం మర్చిపోకండి. మీకు ఈ గోంగూర పచ్చడి కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ రెసిపీ కాజు ప్రాన్స్ కర్రీతో కలుసుకుందాం. బాయ్ బాయ్.